ఏంటి అంత స్పీడు, అంత హుషారేంటి? అసలు కథేంటి? రాశి స్విఫ్ట్ వాడే రైతులు ఎప్పుడూ స్పీడ్గానే ఉంటారు. స్విఫ్ట్ విత్తనాలతో పత్తి పండిస్తే పంట చకచక పెరుగుతుంది, టకటక కోతకొస్తుంది. ఇక రెండవ పంటకు రెడీ, అంతే. నేను ఎన్నో ఏళ్లుగా పత్తి పండిస్తున్నా. మిగతా పత్తి విత్తనాలకి రాశి స్విఫ్ట్కి తేడా ఏంటి? బాబాయ్, రాశి స్విఫ్ట్ పంట 140 నుంచి 150 రోజుల్లో కోత పూర్తవుతుంది. దానివల్ల గులాబీ పురుగు నుంచి తప్పించుకోవడమే కాకుండా రబీ సీజన్లో రెండవ పంట కూడా వేసుకోవచ్చు. మొదటి కోతలోనే ఎక్కువ పత్తి తీయొచ్చు. చక్కని శుద్ధమైన పత్తి వస్తుంది. డబ్బులు కూడా త్వరగా వస్తాయి. వాతావరణం ఒడిదొడుకుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. మొదటి రెండవ కోతకు తక్కువ వ్యవధి ఉంటుంది. అంటే ఎక్కువ పరిణామంలో కోత 2 సార్లలో అయిపోతుంది. పైగా రసం పీల్చే పురుగులను తట్టుకోవడం వల్ల పంట పచ్చగా కళకళ్లాడుతూ ఉంటుంది. దానివల్ల సాగు ఖర్చు కూడా 8 నుండి 10% తగ్గుతుంది. నేను కూడా ఈసారి రాశి స్విఫ్ట్నే వాడతాను. వేగంగా దిగుబడిని, అధిక ఆదాయాన్ని పొందుతాను. రాశి స్విఫ్ట్, వేగానికి వేగం, అధిక దిగుబడి. రాశి స్విఫ్ట్, పత్తి రైతులకు గిఫ్ట్.